రెండవ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారో ఆ తొలుచుకుంటూ వచ్చి స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలింది. ఎప్పుడైతే ఆ స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలిందో అప్పుడు స్వామివారి బాలకి అరిచారు. అరవగానే కొండంతా బయలుపడిపోయి ఇక్కడ ఆ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బలైన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతుంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అధ్యారైనప్పటికీ కూడా ఆ స్వామివారు వృక్షణం పొందకపోగా బాధతో అరుస్తున్న స్వామివారిని ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా ఆ స్వామివారి సెలవు ఇచ్చింది ఏంటంటే తైలాభిషేకం చేయమని చెప్పారు. తైలం అంటే నువ్వుల నూనె తన అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనె తన అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతైల ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని గనక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ ధనిష్ట నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం శాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలతో నియమాలతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. ఆ తీర్థం సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి వారి స్వరూపం. అది ఒక సుదర్శన హోమం చేసిన ఫలితాన్ని ఇస్తుంది 6 నెలలు కనుక మీరు పాటిస్తే. ఇక రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి ఆ స్వామివారు పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ చివర మొదలుకొని ఆ చివర ఎండ్ అవుతుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరేంటి? హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే హేమాచల గుట్ట పేరు, ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. ఇక స్వామివారి పాదాలు తిండికుంటాయి, దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. అది గంగ తీర్థం ఎలా నిలువుంటుందో ఆ తీర్థం కూడా నిలువుండడం విశేషమైంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగజేస్తుందట ఆ యొక్క తీర్థం. అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు. 91 రోజులు ఒక రాగి పాత్రలో ఆ తీర్థం పోసుకొని ఒక తులిసాకు వేసుకొని సాయంత్రం పూట ఉదయం పరగడుపును కనుక సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు. శనివారం, ఆదివారం స్వామివారికి ప్రత్యేకంగా తిలతైలాభిషేకం చేస్తారు. ఆ అభిషేకంలో స్వామివారు విశ్వరూప దర్శనం ఉంది. స్వామివారి దగ్గర ఉండడం, నావిలో దెబ్బతగిన ప్రదేశం, అవన్నీ కూడా తిలతైలాభిషేకంలో విశ్వరూప దర్శనంలో చూపెడతాం. మిగతా చూపిస్తే అర్చకుడు 25,000 జపం చేసుకోవాలి. ఇవి ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.